జ్ఞానోదయం పార్ట్ 2. మనం ఇంతకుముందు నేర్చుకున్న అంశాలు సిద్ధార్థుని గురించి. సిద్ధార్థుడు జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామాన్ని ఏ విధంగా పిలువబడింది, బుద్ధుని జ్ఞానోదయం ఎక్కడైంది, బుద్ధుడు ఉరువేల గ్రామంలో జ్ఞానోదయం ఏ చెట్టు కింద చేశాడు, ఆ రావి చెట్టును ఏమని పిలుస్తారు అనేది మనం నేర్చుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా మరి అతడు జ్ఞానోదయం తర్వాత అంటే బుద్ధునిచే బౌద్ధ మతంలోకి మార్చబడిన దొంగెవరు అని అడుగుతున్నాడు. ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి. బుద్ధునిచే బౌద్ధ మతంలోకి మార్చబడిన దొంగ అంగుళిమాల. ఎవరండి దొంగ? ఎవరు? అంగుళిమాల. అంటే బౌద్ధ మతంలోకి మార్చిన దొంగ అంగుళిమాల అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. బుద్ధునికి అత్యంత ధనిక శిష్యుడు. ఒకసారి చూడండి, బౌద్ధ మతంలోకి మార్చబడినటువంటి దొంగ పేరేమో అంగుళిమాల. బుద్ధునికి అత్యంత ధనిక శిష్యుడు ఎవరు అని అంటే అనంత పిండక. ఎవరండి? అనంత పిండక. బుద్ధునికి అత్యంత ధనిక శిష్యుడు ఎవరండి? అనంత పిండక. పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించినది ఎవరు అంటే పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించింది ఎవరు? బుద్ధుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ వర్ణం వారైనా మోక్షం పొందవచ్చని పేర్కొన్నది ఎవరు? ఏ వర్ణం వారైనా అంటే వర్ణం మీన్స్ కుల మత వర్గ వర్ణం, కులాలు. అంటే ఏ కులం వారైనా మోక్షం పొందవచ్చని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? బుద్ధుడు. బుద్ధుని యొక్క సిద్ధాంతం ఏంటి? ఆర్య సిద్ధాంతాలు, ఆర్య సత్యాలు అని పిలుస్తారనమాట. బుద్ధుని యొక్క సిద్ధాంతం ఆర్య సత్యాలు. మరి ఆర్య సత్యాలు ఎన్ని? 4. ఆర్య సత్యాలు ఎన్ని? 4. ఆర్య సత్యాలు 4 అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం చెప్పింది ఎవరు? ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం చెప్పినది ఎవరు? బుద్ధుడు. బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం పేరేం పేరు? ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం. అంటే మనం ఇలా కూడా అడగచ్చు, బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి అని అంటే ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు అనమాట. కారణం ఫలితం లేకుండా ఏ పని జరగదు అని తెలిపే సిద్ధాంతం పేరేం పేరు? ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి, కారణం ఫలితం లేకుండా ఏ పని జరగదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బుద్ధుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అదే గ్రంథంలో అంటే ప్రత్యత్త సముత్పద సిద్ధాంతం లోపల రాయబడింది. గౌతమ బుద్ధుడు ఎన్నవ ఏట మహాపరినిర్యాణం చెందాడు? 80వ ఏట. ఇది మనకు తెలుసు. మహాపరినిర్యాణం మీన్స్ మృతి ఏ సంవత్సరంలో మృతి చెందడం జరిగిందని చెప్పుకోవడం జరిగిందనమాట. 80వ ఏట అనమాట. ఇది ఎక్కడ అంటే కుషినగరంలో. ఎక్కడ? కుషినగరం లోపల మహాపరినిర్యాణం చెందడం జరిగిందనమాట గౌతమ బుద్ధుడు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ఏమని పిలుస్తారు? బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపిటకాలు అని పిలుస్తారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు? త్రిపిటకాలు అని పిలుస్తారనమాట. అంటే బుద్ధుని యొక్క క్రమశిక్షణ నియమావళి పేర్కొన్న గ్రంథం పేరేం పేరు? బుద్ధుని క్రమశిక్షణ నియమావళి పేర్కొనే గ్రంథం. బుద్ధుని యొక్క క్రమశిక్షణ నియమావళి పేర్కొనే గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే వినయపీఠక. ఇక్కడ చూడండి, వినయపీఠక రచించింది ఎవరు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. వినయపీఠక రచించింది మాత్రం ఉపాలి అనే వ్యక్తి వినయపీఠక రచించాడు. ఈ వినయపీఠక దేని గురించి తెలుస్తుంది? క్రమశిక్షణ గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇది మనము ఈరోజు ఒక 10 టాపిక్స్ నేర్చుకున్నామండి. ఒక 10 టాపిక్స్ అంటే ఇక్కడ చూడండి, బౌద్ధ మతంలోకి మార్చబడినటువంటి దొంగ ఎవరు అంటే బుద్ధుని జ్ఞానోదయం జరిగిన తర్వాత. ఈ జ్ఞానోదయం ఎక్కడ జరిగింది? మరొకసారి వినండి. బుద్ధుని జ్ఞానోదయం ఎక్కడ జరిగింది? ఉరువేల గ్రామంలో జరిగింది. ఉరువేల గ్రామం లోపల రావి చెట్టు కింద 45 రోజులు తపస్సు చేయడం జరిగిందనమాట. ఈ 45 రోజుల తపస్సు తర్వాత అతని జ్ఞానోదయం జరిగింది. ఆ జ్ఞానోదయం జరిగిన తర్వాత 5 వ్యక్తులకు అతడు ఉపదేశం ఇచ్చాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే ధర్మచక్ర పరివర్తనం అని పిలుస్తారని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ధర్మచక్ర పరివర్తనం అని పిలుస్తారు. మరి ఈ ఉరువేల గ్రామం లోపల ఇంకొకటి ఏంది? ఉరువేల గ్రామాన్ని ఈ జ్ఞానోదయం తర్వాత, బుద్ధుని జ్ఞానోదయం తర్వాత ఉరువేల గ్రామాన్ని ఏమని పిలిచారు అని అంటే బౌద్ధగయ అని పిలవడం జరిగిందనమాట. బుద్ధగయ అని పిలవడం జరిగిందనమాట. అంటే దేన్ని? ఉరువేల గ్రామాన్ని. మరి ఓకే, బోధగయ అని పిలుస్తారు. బోధగయ అని పిలవడం జరిగిందనమాట. మరి అది ఏ చెట్టు కింద అతనికి జ్ఞానోదయం కలిగిందంటే రావి చెట్టు. మరి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఆ రావి చెట్టుని ఏమని పిలుస్తారంటే ఏమని పిలిచారు?
బోధి వృక్షంగా పిలువబడడం జరిగిందనమాట. మరి ఉరువేల గ్రామంలో ఇతనికి సహాయం చేసినటువంటి ఒక మహిళ ఉన్నది. ఆ మహిళ పేరు ఏం పేరు? సుజాత అని పిలవడం జరిగిందనమాట. అంటే ఇది అంతా మనము ఇంతకుముందు టాపిక్ నేర్చుకున్నాం. మరి ఇదేంటిది అని అంటే మనం ఇక్కడ చూడండి, బుద్ధుని చేత బౌద్ధ మతంలోకి మార్చబడినటువంటి దొంగ ఎవరు? అంగుళీమాల. మరి ఐశ్వర్యవంతుడు ఎవరు? బౌద్ధ మతంలోకి వచ్చినటువంటి అనంత పిండక. ఇలాంటి అంటే ఏ వర్ణం వారైనా మోక్షం పొందవచ్చని పేర్కొన్న గ్రంథం పేరు అంటే ఎవరన్నారు? బుద్ధుడు అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆర్య సత్యాలన్నీ 4. ఆర్య సత్యాలు దేని గురించి చెప్తారు? బుద్ధుని యొక్క సిద్ధాంతాల గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే మనం ఒక 10 నేర్చుకోవడం జరిగిందనమాట. ఈ 10 ఇంతకుముందు ఒక 10, 20 ఇలా రోజు నేర్చుకుంటూ వెళ్తే మనకు యాక్చువల్గా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఇందులో నుంచి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం నిదానంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే, మన ఛానల్ పేరు నిత్య ఎడ్యుకేషనల్ ఛానల్. ప్లీజ్ ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఎందుకంటే నేను కూడా చెప్తున్నానండి, నేను కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాను సీరియస్గా. మీరు కూడా మమ్మల్ని ఫాలో అయితే ఇలా అనేకమైనటువంటి వీడియోలు పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మీ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ టాపిక్ నేను కమ్సే కమ్ ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా నాకు వచ్చినట్లయితే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ఇంకా తదుపరి వీడియోలో బ్రహ్మాండంగా చేయగలుగుతాను కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.